వెల్కమ్ సార్. వెల్కమ్ రండి సార్. వెల్కమ్ సార్. బాగున్నారా? రండి. పవన్ కళ్యాణ్ ఇవాళ మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి మేము మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వచ్చాను ఇవాళ. అందులోని మా వాసవియన్స్ అందరూ వచ్చారు మాతో పాటు. ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే పేరు ఇమ్మీడియట్ నాగేంద్ర కుమార్, ఆర్యవైశ్య అధ్యక్షుడు పిఠాపురం మండలం. ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని సత్కరించి ఫెలిసిటేషన్ చేయడం కోసం వచ్చాం. తర్వాత మనకి అడగకుండానే పొట్టి శ్రీరాముల జయంతిని, అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు. వచ్చిన తర్వాత మనకి చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన కొండబాబు గారికి కృతజ్ఞతలు జరపడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. జయ వాసవి. ఈరోజు కాకినాడ జిల్లా మన పక్క గ్రామం అయినటువంటి పిఠాపురం ఆర్యవైశ్యం ప్రెసిడెంట్ గారు, వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు కూడా జగ్గంపేట గ్రామానికి వచ్చి నన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జగ్గంపేట శాసనసభ్యులు, మనందరికీ ఆశాజ్యోతి ప్రీతమ నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు, ఉత్సాహవంతులు, మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడారు. ముందుగా నెహ్రూ గారికి నేను వారికి పాదవందనం చేసుకున్నాం. మన ఎలక్షన్లో మన తోటి సభ్యులు, ఆర్వై సభ్యులు అందరూ కూడా కష్టపడి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. వారు నెహ్రూ గారు మనకి ఏదైనా సరే జగ్గంపేటలో మరి వైఎస్ఆర్ కమ్యూనిటీని కూడా గుర్తించి మరి ఏదైనా సరే మనకు పంపిస్తున్నారు. వారి నెహ్రూ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అమ్మవారిది, ఏ ప్రభుత్వం చేసింది అమ్మవారి బాహుద్యం రోజు కూడా వాసవి కన్యాపరమేశ్వరి మా కులదేవత అయినటువంటి అమ్మవారి జనవరి 31 కూడా అధికారిగా ప్రకటించారు. వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా, అలాగే పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు. ఇది కూడా వారు అధికారికంగా ప్రకటించి పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు అమలు చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని కలుసుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చారు. అధికారికంగా ప్రకటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేంది ఈ ఈ కూటమి 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా 3 ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి 58 రోజులు దీక్ష చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర కూడా ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారికంగా ప్రకటించారు. అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అవనండి, పక్క కోనసీమ అవనండి కూడా మన ఆర్యవైశ్యులు ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షావుకారు, గుడి కట్టాలనే షావుకారు, ఏదైనా బోనీ చేయాలంటే షావుకారు. అలాంటి షావుకారు గారు ఎంతసేపు కూడా జోబుల నుంచి డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి కారు. ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిందంటే మా కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మిషన్లు అవనండి, కుట్టు పరిశ్రమ అవనండి, అలాగే ఫ్యాన్సీ షాపులు అవ్వండి, కిరాణా షాపులు కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసీఎస్ కూడా చాలామంది ఉన్నారు. మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లు లేని కూడా ఉన్నారు.
చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు పిఠాపురం నుంచి ఇచ్చేసిన తోటి ఆర్వీఎస్ సంఘ సభ్యులు ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.